హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. ఒక కోయిల గుండె చప్పుడు, బ్లీడింగ్ హార్ట్. రచిత అత్తలూరి విజయలక్ష్మి. పార్ట్ 1. కిటికీకున్న అద్దాల్లోంచి బయట కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూస్తూ నిల్చుంది హరిత. ఆమె మొహంలో ఆందోళన, అసహనం, ఓ విధమైన భయం, ఇలాంటి అనేక భావాలతో నుదుటి మీద, ముక్కు మీద కొద్దిగా చెమట పట్టి ఉంది. ఆమెకి చేరువలో మంచానికి వెనుక వైపున సర్ది ఉంచిన సూట్ కేస్. అత్తగారు ఆవిడ గదిలో గాఢ నిద్రలో ఉంది. పని వాళ్ళంతా లోపల గదుల్లో సుఖంగా వెచ్చగా పడుకున్నారు. ఇల్లంతా కాదు మొత్తం భవంతి నిశ్శబ్దంగా ఉంది. సరిగ్గా బయలుదేరే ముందు మొదలైంది పాడువాన. ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. అప్సరసలు మేలిముసుగు చివర బ్రేలాడే జలతారు తీగల్లా వర్షపు దారలు, వారి ముక్కున మెరుస్తున్న వజ్రపు కాంతిలా మెరుపులు, ఎక్కడో పిడుగుపడిన శబ్దం. హరిత ఉలిక్కిపడింది. వర్షం అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భయం. ఇల్లంతా కురుస్తుంటే అక్కడక్కడ ప్లాస్టిక్ బకెట్లు, చిన్న చిన్న బేసిన్లు పెట్టి అందరూ ఓ మూల ఒదిగి పడుకునేవాళ్ళు. అమ్మ గుండెలోకి ఒదిగి గువ్వపిట్టలా ముడుచుకుని పడుకునేది తను. హరిత నిట్టూర్చింది. ఏం చేస్తుందో అమ్మ. నువ్వన్నా సుఖపడవే. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదన్నకు. డబ్బు లేకపోతే బ్రతుకంతా దుర్భరంగా ఉంటుందో నీకు వేరే చెప్పక్కర్లేదు కదా. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో దరిద్రమే చూశావు. ఇహనైనా సుఖపడు. కొంచెం వయసు ఎక్కువే, కానీ కుర్రాడు బంగారంలా ఉన్నాడు. మంచంలో ఉన్న ఆ తల్లి తప్ప ఎవరూ లేరట. ఆవిడ మాత్రం ఎంతకాలం బ్రతుకుతుంది? నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో. ప్రేమలు, విరహాలు అన్నం పెట్టవు. ఆ సతీష్ నిన్నేం సుఖపెడతాడు? వాడికే ఠికానా లేదు. నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో. పక్కింట్లో ఉన్న నిరుద్యోగి సతీష్ని ప్రేమించాను. అతన్నే చేసుకుంటానని తను అన్నప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి. నిజమే, సతీష్కి అప్పట్లో ఉద్యోగం లేదు. ట్యూషన్లు చెప్తూ తన భోజనానికి, అవసరాలకి సరిపడా సంపాదించుకుంటూ ఉండేవాడు. చాలామంది ఇరుగు పొరుగు యువతి యువకుల్లాగే తామిద్దరూ ప్రేమించుకున్నారు. కారణం ఒకరి రూపం ఒకరికి నచ్చో, లేక అభిరుచులు ఏకమయ్యో, మరేదో కాదు, కేవలం దరిద్రం. ఒకే దారిలో నడిచే బాటసారుల్లాగా. అర్ధఖాళీ కడుపు, అతుకులు వేసిన బట్టలు, నిరాశ నిండిన కళ్ళు. తండ్రి ప్రెస్ నుంచి తీసుకొచ్చిన వేస్ట్ పేపర్లని పుస్తకాలుగా చుట్టుకొని పడుకునేవాళ్ళు తను. తన అన్నయ్యలు, చెల్లాయి, చిన్నన్నయ్య అస్తమానం నాన్న మీద అరుస్తుండేవాడు. పోషించడం చేతగాని వాళ్ళు ఎందుకు కనాలి అంటూ. నాన్న ప్రూఫ్ లీడర్గా పనిచేసిన చిన్న చితక పేపర్లన్నీ ఏడాది రెండేళ్ళు కుంటినడక నడిచి మూతపడ్డాయి. అందరి చూపులు, అందరి చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. చిన్నన్నయ్య ఇంట్లోంచి పారిపోయాడు. హరిత ఒళ్ళు ఒక్కసారి జలధరించింది. చిన్నన్నయ్య దరిద్రం భరించలేక పారిపోయాడు. కానీ తను హరిత కళ్ళ ముందు ట్యూబ్లైట్ కాంతి 10 వింత సోయగాలి నున్న లాన్ అనిపించింది. పొడుగాటి అశోక్ చెట్ల మీద నుంచి మృదువుగా ధ్వనిస్తూ పచ్చిగడ్డి మీద రాలుతున్న వర్షపు చుక్కలు, మధ్యలో ఎరుపు రంగులో సన్నని గీతలు ఉన్న ఆకుపచ్చని హృదయకారపు మొక్కలు. బ్లీడింగ్ హార్ట్. ఇది నేనెంతో కష్టపడి తయారు చేసుకున్న గార్డెన్. నేను అందమైన వాటినే ఎక్కువగా కోరుకుంటాను. ఎంత కష్టమైనా వాటిని పొందడానికే కృషి చేస్తాను. అందుకే బీదదానినైనా కేవలం నీ అందం చూసి నిన్ను చేసుకున్నాను. ఈ అందమైన భవంతి, ఇంత అందమైన గార్డెన్, ఈ ఇంట్లో ఉన్న ఖరీదైన అందమైన ఫర్నిచర్. ముఖ్యంగా అలా చూడు, ఆ క్రోటాన్ నేనెంతో కష్టపడి బాగా ఖర్చు పెట్టి తెప్పించాను. ఆ క్రోటాన్ని బ్లీడింగ్ హార్ట్ అంటారు.
ఈ భవంతిలోని ఏ గదిలోంచి చూసినా నా కంటి గది కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రోటాన్ని ఏ గదిలోంచి చూసినా నా కంటికి అది కనిపిస్తూ ఉండాలి. అచ్చం గాయపడిన హృదయంలా ఉంది. మధ్యలో ఆ ఎర్రని గీతలు రక్తపు చారల్లా ఉన్నాయి కదా. మొదటి రాత్రి ఇదే బెడ్రూమ్లో ఇదే కిటికీ దగ్గర నిల్చొని కిటికీలోంచి కనిపిస్తున్న మొక్కను చూస్తూ కృష్ణ చైతన్య అన్న మాటలు బ్లీడింగ్ హార్ట్. ఎంత అందమైన సృష్టి! ఎవరు పెట్టారో ఈ పేరు? దీని ఆకుల్ని స్త్రీ హృదయానికి దర్పణంగా సృష్టించిన సృష్టికర్త ఎంత తెలివైనవాడు. బ్లీడింగ్ హార్ట్, గాయపడిన హృదయం. అవును, తనలాంటి ఆడదాని హృదయం. కేవలం దరిద్రమే ఓ అడ్డుగోడలా మారి తన ప్రేమను చిన్నభిన్నం చేస్తే ప్రేమించిన వాడికి దూరమైన ఆ ఆడదాని హృదయం. ప్రేమ, అనురాగం, లాలన, ఈ పదాలకి నిర్వచనం తెలియని ఓ స్వార్థపరుడికి, భోగలాలసుడికి అయిష్టంతో భార్యనై ఖరీదైన ఈ భవంతిలో ఓ ఖరీదైన బొమ్మలా మారిన ఈ ఆడదాని హృదయం. హరిత పెదాలు సన్నగా కంపించాయి. నో, ఈ భవంతిలో, ఈ నిశ్శబ్దంలో, ఈ బంగారు పంజరంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పారిపోవాలి. ఎలా? వర్షం తగ్గేలా లేదు. కుండపోతగా కురుస్తూనే ఉంది. బయట వర్షం, శబ్దం, మధ్య ఉరుములు తప్ప అంతటా నిశ్శబ్దం. ఈ భవంతిలో ఎప్పుడు నిశ్శబ్దమే. రాత్రి పగలు నిశ్శబ్దమే. తనకి భర్తకి, తనకి అత్తగారికి మధ్య, అత్తగారికి తన భర్తకి మధ్య, పనివాళ్ళకి యజమానురాలికి మధ్య నిశ్శబ్దం. అంతటా నిశ్శబ్దం. అంతులేని తన గుండె చప్పుళ్ళ అంతులేని శబ్దం తప్ప అంతా నిశ్శబ్దమే. 2 రోజులకోసారి మొహం చూపించి వెళ్ళే భర్త కనుసైగలతో, అడుగులకు మడుగులొత్తే నౌకర్లు, చిన్న చిన్న పలకరింపులు తప్ప మనసు విప్పి మాట్లాడని అత్తగారు, అప్పుడప్పుడు అచ్చు తెలుగు సినిమాల్లో అణకువ కలిగిన కోడళ్ళ తను అత్తగారికి చదివి వినిపించే రామాయణంలోని, భారత భాగవతంలోని పద్యాలు, లలితా సహస్రనామాలు విన్న గోడలు వాటినే ప్రతిధ్వనిస్తుంటే ఆ నిశ్శబ్దంలో తన చెవుల్లో శబ్ద తరంగాలను ప్రసరిస్తుంటాయి. నిశ్శబ్దం భరించలేక తను గుర్తు చేసుకునే శబ్దాలవి. ఉదయం పూట 1 గంట 2 గంటలు అత్తగారి సేవలు తప్ప మిగతా సమయం అంతా తను మనిషిననే తనకు గుర్తుండదు. రూఫ్కి వ్రేలాడే షాండిలియర్లా, ఇంటికి ముందు పెంచుకున్న అందమైన గార్డెన్లా, ఇంట్లో ఉన్న ఖరీదైన సోఫా సెట్లా, విదేశాల నుంచి తెప్పించిన అందమైన ఫ్లవర్ వాజ్లా, రంగురంగుల చేపపిల్లలతో తలుకులిర్చే ఎక్వేరియంలా, ఈ అందమైన అధునాతనమైన పెద్ద భవంతిలో తనో షో పీస్. అందమైన గార్డెన్లో బ్లీడింగ్ హార్ట్లా అతని కంటికి అందంగా అలంకరించుకుని కనిపిస్తూ మాట్లాడడానికి మనుషులు లేక గొంతెప్పుడో మూగబోయింది. ఎగిసిపడే భావాలకు అర్థం తెలియక గుండె ఎప్పుడో బండబారింది. స్వేచ్ఛ లేని కాళ్ళు చేతులు చచ్చులు పడ్డాయి. అర్థం లేని ఆలోచనలతో మనసెప్పుడో లాలిత్యం పోగొట్టుకుంది. ఇంకేం మిగిలింది తనకి? భార్య అంటే 10 మందికి పరిచయం చేసుకోవడానికి పనికొచ్చే ఓ స్టేటస్ సింబలే. భార్య అంటే తనే సమయంలో వచ్చినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా చిరునవ్వు నవ్వుతూ ప్రేమ జల్లులు కురిపించే ఓ సాధనం. భార్య అంటే ఈ భవంతిని, ఈ భవంతిలోని అణువణువును సూపర్వైజ్ చేస్తూ ఉండాల్సిన సూపర్వైజర్. హరిత గుండెల్లో చెలరేగే భావాలన్నీ చిన్న చిన్న సూదులుగా మారి గుచ్చుతున్న భావన. పారిపోవాలి, ఇక్కడ్నుంచి పారిపోవాలి. ఇంతకన్నా మంచి అవకాశం తనకిక రాదు. కృష్ణ చైతన్య గుజరాత్ నుంచి తిరిగి వచ్చేలోగా పారిపోవాలి. ఎలా? వర్షం తగ్గదా? గడియారం 12 అయిన సూచనగా గంటలు కొట్టింది. హరితకి తల్లి గుర్తొచ్చింది. అచ్చం
గడియారంలో ముళ్ళులా అవిశ్రాంతంగా పనులు చేస్తుంది. జ్వరం వచ్చిన, జలుబు చేసిన అలాగే తూలుతూ, కూర్చుంటూ, పడుకుంటూ చేసేది. అలా చేయడం ఆవిడ జన్మ హక్కుగా పిల్లలంతా భావించారు. ఏనాడు ఎవరు ఆవిడకి సాయం చేయలేదు. తను చేయలేదు, చదివించలేదన్న కోపంతో, సతీష్ని పెళ్లి చేసుకోనివ్వలేదన్న కోపంతో, పేదరికం అడ్డుగా పెట్టుకుని తన బ్రతుకుని, తన మనసుని ఓ ధనికుడికి అమ్మేస్తోందన్న కోపంతో ఆవిడ మీద సానుభూతి కూడా చూపించలేదు నేను. అమ్మ హరిత కళ్ళ నుంచి 2 కన్నీటి ఓ ధనికుడికి అమ్మేస్తుందన్న కోపంతో ఆవిడ మీద సానుభూతి కూడా చూపించలేదు అమ్మ. హరిత కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు. ఎంత అదృష్టవంతురాలువే హరి! ఇంత పెద్ద ఇల్లు, ఖరీదైన చీరలు, పెద్ద హోదా ఉన్న భర్త, బంగారు పూలతో పూజ చేశావో. పోయిన జన్మలో తల్లి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఎందుకమ్మా ఈ చీరలు, నగలు? ఎందుకివన్నీ? ప్రేమానురాగాలు, ఆప్యాయత, అభిమానం లేని ఈ ఇల్లు ఎంత అందంగా ఉన్నా కళావిహీనమే కదమ్మా. మనిషికి మధ్య సాన్నిహిత్యం, పరస్పర అవగాహన లోపించిన ఇల్లు. ఇది ఇల్లు కాదమ్మా, శ్మశానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.